నమస్కారం జీటీపీఎల్ వార్తలకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. నిజామాబాద్ జిల్లాలో వైభవంగా కొనసాగుతున్న గణేష్ నవరాత్రి ఉత్సవాలు. 3వ రోజు ప్రత్యేక పూజలు, అన్నదానం చేస్తున్న గణేష్ మండపాల నిర్వాహకులు. మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్. పీసీసీ చీఫ్ భరించడంతో ఎమ్మెల్యే ఆశీస్సులు పొందిన మహేష్. ఆకర్షిస్తున్న మహారాష్ట్రలోని పాలజ్ కర్ర గణనాథుడు. 3వ రోజు పలు రాష్ట్రాల నుంచి పోటెత్తుతున్న భక్తజనం. సిరికొండ, ఇందల్వై మండలాల్లో పర్యటించిన రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి. కాంగ్రెస్ కార్యకర్తలు మృతి చెందడంతో హుటాహుటిన హైదరాబాద్ నుంచి వచ్చి అంత్యక్రియలో పాల్గొన్న ఎమ్మెల్యే. నగర్ శివారులోని మల్లారం పిట్లకృష్ణ మహారాజ్ ఆశ్రమం, బోర్గాంపి సుబ్రహ్మణ్యేశ్వర ఆశ్రమంలో ప్రత్యేక పూజలు చేసిన అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా. ప్రజావాణి ద్వారా వచ్చిన సమస్యలు సత్వరమే పరిష్కరించాలి. నిజామాబాద్ కామారెడ్డి కలెక్టర్లు రాజీవ్ గాంధీ, హనుమంతు, ఆశీష్ సాంగ్వాన్ సంబంధిత అధికారులకు ఆదేశం. ప్రజాకవి కాళోజీ నారాయణరావు సేవలు మరువలేనివి. కాళోజీ నారాయణరావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన ప్రజాప్రతినిధులు, అధికారులు. నగరంలోని సుభాష్ నగర్లో గల కేసీ జీటీపీఎల్ గణనాథునికి ప్రత్యేక పూజలు. 3వ రోజు పూజలు చేసిన సామా బ్రాడ్బ్యాండ్ నెట్వర్క్ సిబ్బంది. శ్రీరామ్ సాగర్, నిజాం సాగర్ ప్రాజెక్టులకు తగ్గుముఖం పట్టిన వరద. ఎస్ఆర్ఎస్పీ నుంచి 5 గేట్లు ఎత్తి 25,000 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్న అధికారులు. నిజాం సాగర్లో 4 గేట్లు ఎత్తి 20,000 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్న అధికారులు. యుఎస్ఏలోని డల్లాస్లో ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీతో కలిసి పర్యటించిన నిజామాబాద్ మాజీ ఎంపీ మధు యాష్కి. డాక్టర్ ఎం రాధాకృష్ణను అభినందించిన టీయూ రిజిస్ట్రార్ ఆచార్య ఎం యాదగిరి. టీయూలో పీహెచ్డీ పూర్తి చేసిన సంగారెడ్డి జడ్జి ఎం రాధాకృష్ణ చౌహాన్ కు డాక్టరేట్ ప్రదానం. మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డిని పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ మర్యాదపూర్వకంగా కలిసి ఆశీస్సులు పొందారు. రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు నియమింపబడిన మహేష్ కుమార్ గౌడ్ హైదరాబాద్ లో మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు. ఆయనతో పాటు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ వానాల మోహన్ రెడ్డి, పీసీసీ ప్రధాన కార్యదర్శి గడుగు గంగాధర్, రాష్ట్ర ప్రచార కమిటీ సభ్యులు ఏబీ శ్రీనివాస్, మిండారా మండల కాంగ్రెస్ అధ్యక్షులు ముత్యాన్ రెడ్డి మరియు తదితరులు పాల్గొన్నారు. నిబద్ధత, అంకిత భావంతో విద్యార్థులకు మంచి విద్యాబోధనలు చేస్తున్న ఉత్తమ ఉపాధ్యాయుల సేవలు వెలకట్టలేనివని తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. బాన్సువాడ పట్టణం రెడ్డి సంఘం ఫంక్షన్ హాల్లో జరిగిన బాన్సువాడ నసరుల్లాబాద్ బీర్కూర్ మండల స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలు 2024 కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి, మాజీ శాసన సభాపతి, బాన్సువాడ నియోజకవర్గ శాసనసభ్యులు, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ సలహాదారులు పోచారం శ్రీనివాసరెడ్డి, ఆగ్రో ఇండస్ట్రీ చైర్మన్ కౌసల బాలరాజ్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో బీర్కూర్, నసరుల్లాబాద్, బాన్సువాడ ఉపాధ్యాయులు, ప్రజాప్రతినిధులు, నాయకులు, విద్యార్థులు ఉన్నారు. ఇందల్వై, సిరికొండ మండలాల్లో రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి పర్యటించారు. అకాల మరణం పొందిన కాంగ్రెస్ కార్యకర్తల అంతిమ యాత్రలో పాల్గొని సంతాపం వ్యక్తం చేశారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే భూపత్ రెడ్డి ఇందల్వై, సిరికొండ మండలాల్లో పర్యటించారు. నిన్న అకాల మరణం చెందిన ఇందల్వై మండలం ఎల్లారెడ్డిపల్లి కాంగ్రెస్ కార్యకర్త గుర్రాల ప్రశాంత్ అంతిమ యాత్రలో ఆయన కుటుంబానికి ఆర్థిక సహకారంగా అందజేశారు. అలాగే సిరికొండ మండలం కొండాపూర్ గ్రామానికి నిన్న ప్రమాదవశాత్తు మరణించి బూక్యా సంజీవ్, బూక్యా సంతోష్ నాయక్ ఎక్స్ ఎంపీటీసీ కుమారుడు అంతిమయాత్రలో పాల్గొన్నారు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు వరద తగ్గుముఖం పట్టడంతో అధికారులు 5 గేట్ల ద్వారా నీటిని దిగువకు వదులుతున్నారు.
మెండోర మండలం పోచంపడ్ గ్రామంలోని ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టు నిండుకుండలా మారింది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 1091 అడుగులు 80.5 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి మట్టం 1090.90 అడుగులు 80.53 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ప్రాజెక్టులోకి 55,013 క్యూసెక్ల ఇన్ఫ్లో ఉంది. సోమవారం ఉదయం 10 గంటలకు 5 గేట్లను ఎత్తివేసి గేట్ల నుంచి 28,111 క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలినట్లు అధికారులు తెలిపారు. అంతకుముందు ఉదయం 20 గేట్లు ఎత్తివేశారు. నిజాం సాగర్ ప్రాజెక్టులోకి ఇన్ఫ్లో తగ్గుముఖం పట్టింది. నిజాం సాగర్ ప్రాజెక్టులోకి ఉదయం 7 గంటలకు 30,000 క్యూసెక్కుల ఇన్ఫ్లో రాగా ఒక్కసారిగా 9 గంటలకు 24,400 క్యూసెక్కులు తగ్గింది. దీంతో 4 గేట్లు ఎత్తి 20,000 క్యూసెక్కులను నీటిని మంజీరా నదిలోకి అధికారులు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 1,405 అడుగులు 17.802 టీఎంసీ కాగా ప్రస్తుత ప్రాజెక్టులో 1,04,04.50 అడుగులు 17.79 టీఎంసీల నీటి నిల్వ ఉందని ప్రాజెక్టు ఏఈ శివప్రసాద్ వెల్లడించారు. నగరంలోని సుభాష్ నగర్లో గల కేసిక్ జీటీపీఎల్ కార్యాలయంలో 3వ రోజు సామా నెట్వర్క్ ఆధ్వర్యంలో మట్టి గణనాథునికి ప్రత్యేక పూజలు చేశారు. నగరంలోని సుభాష్ నగర్లో గల కేసిక్ జీటీపీఎల్ కార్యాలయంలో 3వ రోజు మట్టి గణనాథునికి సామా బ్రాడ్బ్యాండ్ నెట్వర్క్ సిబ్బంది ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా పండితుడు భార్గవ్ శర్మ మంత్రోచ్చారాల నడుమ ఈ పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కేసిక్ జీటీపీఎల్ సామా బ్రాడ్బ్యాండ్ నెట్వర్క్ సిబ్బంది పాల్గొన్నారు. యుఎస్ఏలోని డల్లాస్లో రాహుల్ పర్యటనలో మాజీ ఎంపీ మధు యాష్కీగౌడ్ పాల్గొన్నారు. లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అమెరికా పర్యటనలో భాగంగా డల్లాస్లో ప్రవాస భారతీయులతో సమావేశమయ్యారు. ఇందులో నిజామాబాద్ మాజీ ఎంపీ టీపీసీసీ క్యాంపెయిన్ కమిటీ చైర్మన్ మధు యాష్కీగౌడ్ పాల్గొని ప్రసంగించారు. అనంతరం టెక్సాస్లో యూనివర్సిటీ విద్యార్థులతోనూ రాహుల్ గాంధీ నిర్వహించి ప్రత్యేక సమావేశంలో మధు యాష్కీ పాల్గొన్నారు. నగరంలోని కంటేశ్వర్ న్యూ బ్యాంక్ కాలనీలో గల శాస్త్రీ గణేష్ మండలి ఆధ్వర్యంలో 3వ రోజు ప్రత్యేక పూజలు అన్నదానం చేశారు. నగరంలోని కంటేశ్వర్లో గల న్యూ బ్యాంక్ కాలనీలో గల శాస్త్రీ గణేష్ మండలి ఆధ్వర్యంలో 2వ రోజు గణేష్ మండపం సభ్యులు ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు బలరాం, గోకుల్ సింగ్, బాపురావు, చిన్ను సింగ్, బల్వీర్ సింగ్ మండలి సభ్యులు పాల్గొన్నారు. నగరంలోని బోర్గంపి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు కులాచారి దినేష్ హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. నగరంలోని బోర్గంపి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో సోమవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా, బీజేపీ జిల్లా అధ్యక్షుడు కులాచారి దినేష్ హాజరై ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా అర్చకులు మర్యాదపూర్వకంగా స్వాగతం పలికి అభిషేకాలు నిర్వహించారు. ఇరువురిని సన్మానించారు. ఈ సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్లో భక్తుడు రాజేందర్ గారు నెమిలి వాహనాన్ని ప్రజెంట్ చేయడం, దానికి సూర్యన్న గారిని నన్ను ఆ భగవంతుడి ఆశీర్వాదం కోసం ఇక్కడ దాకా ఆహ్వానించడం, నిజంగా కూడా ఇలాంటి కార్యక్రమం ముఖ్యంగా ఈ సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ గురించి చెప్పుకుంటే బోర్గం గ్రామంలో ప్రతి షష్ఠి రోజు వేలాది మందిగా భక్తులు వచ్చి ఈ యొక్క టెంపుల్ ఆ దేవుడి యొక్క ఆశీర్వాదంతో యావత్తు ఇందూరు జిల్లా బాగుండే విధంగా వారి మొక్కుకోవడం. నిజామాబాద్ అర్బన్ రూరల్ నియోజకవర్గంలో వాడవాడలా వెలిసిన గణేష్ మండపాల్లో భక్తులు అనునిత్యం ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. నిజామాబాద్ అర్బన్ రూరల్ నియోజకవర్గంలో అన్ని మండలాలు, గ్రామాల్లో వీధి వీధిన స్థానిక యువజన యూత్ కమిటీలు, కుల సంఘాల పలు స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో ప్రత్యేకంగా మండపాలను ఏర్పాటు చేసి గణనాథులను ప్రతిష్ఠించారు. అలాగే ప్రజలందరూ తమ గృహాల్లోనూ ప్రత్యేకంగా అలంకరణలు చేసి చిన్న గణనాథులను ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతకుముందు గణనాథులను వాహనాల్లో ఊరేగింపుగా తీసుకొచ్చారు. పండుగ సందర్భంగా నగరంతో పాటు పలు గ్రామాల్లో వివిధ స్వచ్ఛంద సంస్థలు, సంఘాల ఆధ్వర్యంలో ప్రజలకు ఉచిత మట్టి గణపతులు పంపిణీ చేశారు. నిజామాబాద్లో కొలువు తీరిన విగ్రహాలు భక్తులను ఆకట్టుకుంటున్నాయి. వర్నిజ్ రోడ్డులో ఏర్పాటు చేసిన గుమ్మడికాయల గణనాథుడు, మమ్మాదేవి నగర్లో ఏర్పాటు చేసిన వినాయకుడు మరో రూపం, వినాయకుని అమ్మవారు, చెట్టు తొడిమెలతో ఏర్పాటు చేసిన గణనాథుడు, ఇతడి విగ్రహాలతో గణనాథుడు, పోచమ్మ గల్లీలో రవితేజ యూత్ ఏర్పాటు చేసిన 63 అడుగుల మట్టి గణనాథులను భక్తులకు విశేషంగా ఆకట్టుకున్నాయి. మహారాష్ట్రలోని పాలజ్ కర్ర గణనాథుడికి భక్తులు పోటెత్తారు. ఈ సందర్భంగా నిర్వాహకులు నిత్య పూజలు, అభిషేకాలు నిర్వహిస్తున్నారు. మహారాష్ట్రలోని పాలజ్ కర్ర గణపతికి వద్ద భక్తులు పోటెత్తారు. మహారాష్ట్ర, తెలంగాణ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ల నుంచి అధిక సంఖ్యలో భక్తులు హాజరై గణనాథుడిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన భజనలు, భక్తి గీతాలు అందరినీ ఆకర్షించాయి. నగర శివారులోని మల్లారం శ్రీ విఠలేశ్వర గుట్ట ఆశ్రమంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా ప్రత్యేక పూజలు నిర్వహించారు.
నిజామాబాద్ నగర శివారులోని మల్లారం లింగేశ్వర గుట్టలో శ్రీ 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 పిట్లకృష్ణ మహారాజ్ ప్రత్యేక పూజలు చేశారు. సోమవారం సందర్భంగా అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ హాజరై పూజలు చేశారు. ఈ సందర్భంగా పిట్లకృష్ణ మహారాజ్ ఆశీస్సులు పొందారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్పొరేటర్లు పాల్గొన్నారు. ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులకు సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయ సముదాయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 109 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్తో పాటు అదనపు కలెక్టర్ అంకిత్, ట్రైనీ కలెక్టర్ సాంకిత్ కుమార్, డిఆర్డీఓ సాయాగౌడ్, నిజామాబాద్ ఆర్డీఓ రాజేంద్ర కుమార్లకు విన్నవిస్తూ ఆర్జీలు సమర్పించారు. కాగా ఆర్జీలను పెండింగ్లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ సమస్యలను పరిష్కరించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ప్రజావాణిలో వచ్చిన సమస్యలను సత్వరమే పరిష్కరించాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశీష్ శాంగ్వన్ అన్నారు. కామారెడ్డి కలెక్టర్ కార్యాలయంలోని మందిరంలో సోమవారం ప్రజల నుండి ఫిర్యాదులను కలెక్టర్ స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వచ్చిన ఫిర్యాదులను ఆన్లైన్లో నమోదు చేయాలని సూచించారు. వచ్చిన ఫిర్యాదులను సంబంధిత శాఖల అధికారులకు పంపి పరిష్కరించాలని ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వచ్చిన ఫిర్యాదులను ఆన్లైన్లో నమోదు చేయాలని సూచించారు. వచ్చిన ఫిర్యాదులను సంబంధిత శాఖల అధికారులకు పంపి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు. మొత్తం 114 ఫిర్యాదులు వచ్చినట్లు తెలిపారు. వీటిలో 56 రెవెన్యూ శాఖకు సంబంధించి ఫిర్యాదులు వచ్చాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, జడ్పీ సీఈఓ చందన్, డిపిఓ శ్రీనివాసరావు, డిఆర్డీఓ సురేందర్, మసూర్ అహ్మద్ అధికారులు పాల్గొన్నారు. కామారెడ్డి కలెక్టర్ కార్యాలయంలోని జనహిత గణేష్ వద్ద సోమవారం జిల్లా కలెక్టర్ ఆశీష్ శాంగ్వన్ ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వినాయక చవితి ఉత్సవాలు శాంతియుతంగా ఆనందోత్సవాల మధ్య జరుపుకోవాలని ఉద్యోగులకు సూచించారు. ఈ కార్యక్రమంలో జనహిత గణేష్ మండలి ప్రతినిధులు వెంకటరెడ్డి, సాయిరెడ్డి, సంతోష్ కుమార్, విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. సంగారెడ్డి జడ్జి రాధాకృష్ణ చౌహాన్ రిజిస్టర్ ఆచార్య ఎం యాదగిరి అభినందించారు. ఎం రాధాకృష్ణ చౌహాన్ తాను చదువుకున్న విశ్వవిద్యాలయంలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థుల కోసం స్వచ్ఛందంగా ముందుకు వచ్చి విశ్వవిద్యాలయ లైబ్రరీకి ఇండియన్ ఎకనామీ, తెలంగాణ ఎకనామీ, భారతదేశ చరిత్ర, సంస్కృతి, ఆర్థమెటిక్, రీజనింగ్, జనరల్ ఇంగ్లీష్, జనరల్ స్టడీస్ లాంటి విలువైన పుస్తకాలను అందజేశారు. గతంలో డాక్టర్ రాధాకృష్ణ చౌహాన్ తెలంగాణ విశ్వవిద్యాలయంలో న్యాయశాస్త్ర విభాగంలో పీహెచ్డీ పూర్తి చేశాడు. ప్రస్తుతం సంగారెడ్డి కోర్టు సివిల్ జడ్జిగా విధులు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా డాక్టర్ రాధాకృష్ణ చౌహాన్ ను రిజిస్టర్ ఆచార్య ఎం యాదగిరి అభినందించి దాతలు మరింత మంది ముందుకు వచ్చి లైబ్రరీకి మరిన్ని పుస్తకాలు అందించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో లైబ్రరీయన్ సత్యనారాయణతో పాటు సేల్ డైరెక్టర్ డాక్టర్ రమణాచారి పాల్గొన్నారు. ప్రముఖ కవి నారాయణరావు సేవలు మరువలేనివని కలెక్టర్ ఆశీష్ శాంగ్వన్ అన్నారు. కాళోజీ నారాయణరావు జయంతి వేడుకల సందర్భంగా జిల్లా సమీకృత కార్యాలయ సముదాయంలో జిల్లా యువజన క్రీడల శాఖ ఆధ్వర్యంలో సోమవారం ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కలెక్టర్ హాజరయ్యారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం కాళోజీ చిత్రపటానికి కలెక్టర్ ఆశీష్ శాంగ్వన్, అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో సిపిఓ రాజారాం, డివైఎస్ఓ జగన్నాథం, ఆయా శాఖల ఉన్నత అధికారులు తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణనాథునికి 3వ రోజు సోమవారం ప్రత్యేక పూజలు, అన్నదానం నిర్వహించారు. నిజామాబాద్ గణేష్ మండలి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణనాథునికి 3వ రోజు మూర్తి పంతుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా జర్నలిస్టులు హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో జర్నలిస్టులు పాల్గొన్నారు. నగరంలోని అరబిందో స్కూల్ కరస్పాండెంట్ భారత్ ల్యాబ్ లింగారెడ్డి సతీమణి సంధ్యారాణి గుండెపోటుతో మృతి చెందడం బాధాకరమని అన్నారు. నగరంలోని అరబిందో స్కూల్ కరస్పాండెంట్ భారత్ ల్యాబ్ లింగారెడ్డి సతీమణి సంధ్యారాణి 52 సంవత్సరాలు మృతి చెందారు. అనారోగ్యానికి గురి కావడంతో ఆమెను ఆదివారం సాయంత్రం నగరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. హాస్పిటల్లో చికిత్స అందిస్తుండగా గుండెపోటు రావడంతో పరిస్థితి విషమించి ఆమె మరణించింది. ఈ సందర్భంగా ఆమె మృతి పట్ల పలువురు మేధావులు, వైద్యులు, న్యాయవాదులు సంతాపం వ్యక్తం చేశారు. ఆమె లేని లోటు నుంచి లింగారెడ్డి కుటుంబీకులు త్వరగా కోలుకోవాలని కోరారు. నగరంలోని జెండగల్లీలో గల జెండ బాలాజీ జాతర ఉత్సవం అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. నిజామాబాద్ నగరంలోని ఈ నెల 4న ప్రారంభమైన జెండా జాతర కొనసాగుతుంది. సోమవారం భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శనం చేసుకుంటున్నారు. గోవింద నామస్మరణతో ఆలయం మార్మోగుతుంది. భక్తులు ఆలయ ప్రాంగణంలో ప్రతిష్ఠించిన జెండాకు ప్రత్యేక పూజలు చేసి
చక్ర నైవేద్యం సమర్పిస్తున్నారు. కాగా పౌర్ణమి వరకు ఈ జెండా జాతర కొనసాగనుంది. బాలాజీ దేవాలయంలో జెండా జాతర ఉత్సవాలు ఉదయం నుంచే అత్యంత వైభవంగా ప్రారంభం కావడం జరిగింది. దీనిలో భాగంగా మేము వంశపారంపర్య అర్చకులైనటువంటి సంగవాయి గారింటికి వెళ్ళి అక్కడి నుంచి జెండా దానికి పూజలు ఆచరించి ఉత్సవ విగ్రహాలను సన్నాయి మరియు డోలుతో ఎదుర్కొని రావడం జరిగింది. ఇట్టి ఉత్సవం ఇది 14 రోజులు అత్యంత వైభవంగా మనం ఈ దేవాలయంలో నిర్వహించడం జరుగుతుంది. బ్రాహ్మణపల్లి పిఎస్సిఎస్ అధ్యక్షుడు తొర్లికొండకు చెందిన కాట్పల్లి నర్సారెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. బ్రాహ్మణపల్లి పిఎస్సిఎస్ అధ్యక్షుడు తొర్లికొండ గ్రామానికి చెందిన కాట్పల్లి నర్సారెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికై ఈ ఎన్నికకు సహకరించిన రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డికి, ఎక్స్ డీసీఎంఎస్ చైర్మన్ మునిపల్లి సాయిరెడ్డికి, పిఎస్సిఎస్ డైరెక్టర్లకు, తొర్లికొండ గ్రామ ప్రజలకు, బ్రాహ్మణపల్లి గ్రామ ప్రజలకు, ప్రజాప్రతినిధులకు, కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా పిఎస్సిఎస్ అధ్యక్షులు కాటిపల్లి నర్సారెడ్డిని కలిసి శుభాకాంక్షలు తెలిపిన అర్గుల్ పిఎస్సిఎస్ అధ్యక్షుడు గంగారెడ్డి, ఎక్స్ సర్పంచ్లు కాట్పల్లి నర్సారెడ్డి, మునిపల్లి చిన్నారెడ్డి, గడ్డం సంజయ్, జగన్పల్లి మండల ఉపాధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్, ఎస్సీసీఎల్ అధ్యక్షుడు కనక రవి, బ్రాహ్మణపల్లి మాదరి స్వామి, తొర్లికొండ సాయిరెడ్డి, వినోద్, గంగారెడ్డి, మల్లేష్ గౌడ్ తదితరులు ఉన్నారు. నగరంలోని అర్సపల్లిలో గల రామర్తి చెరువు కబ్జా అధికారులు సర్వే చేసి అక్రమ కట్టడాలను తొలగించాలని అర్సపల్లి వీడీసీ సభ్యులు కలెక్టర్ను కోరారు. అర్సపల్లి రామర్తి చెరువులో సర్వే నెంబర్ 216లోని 29 ఎకరాలు 33 గుంటల చెరువు అర్సపల్లి ఊరు చెరువుకు గతంలో రిజర్వేర్కు ఉపయోగపడేది. కానీ దాదాపు 15 సంవత్సరాల నుండి చెరువు లోపలి భాగం మరియు బయటి భాగంలో రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు దీన్ని కబ్జా చేస్తూ అక్రమ కట్టడాలు చేయుచున్నారు. ప్రస్తుతం ఈ చెరువు విస్తీర్ణం దాదాపు 10 నుంచి 12 ఎకరాలు కలదు. ఇట్టి చెరువు కట్టను కూడా కబ్జా చేసి ఆక్రమ నిర్మాణం చేపట్టారు. 12 ఎకరాలు కలదు. ఇట్టి చెరువు కట్టను కూడా కబ్జా చేసి అక్రమ నిర్మాణం చేపట్టి అయితే ఈ చెరువుకు నీటి రిజర్వేర్గానే కాకుండా అర్సపల్లి నుండి ప్రతి సంవత్సరం గణేష్ నిమజ్జనానికి ఈ చెరువులో వేయడం ఆనవాయితీ. కానీ ప్రస్తుతం అక్కడ నడవడానికి చెరువులో గణేష్ నిమజ్జనం చేయడానికి కనీసం దారి కూడా లేదు. ఇది ప్రస్తుతం చెరువు దుస్థితి. ఈ విషయమై అర్సపల్లి డివిజన్ ప్రజలు నిజామాబాద్ జిల్లా అధికారులకు అనేక మార్లు ప్రభుత్వ అధికారుల దృష్టికి రాతపూర్వకంగా తీసుకెళ్లడం జరిగింది. కలెక్టర్కి, ఆర్డీఓకి, తహసీల్దార్కి, ఇరిగేషన్ శాఖ అధికారులకు, సంబంధిత అధికారులకు అనేక మార్లు విన్నవించడం జరిగింది. ఇప్పటికైనా అధికారులు సర్వే చేసి న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో అర్సపల్లి అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు తూటికూర నర్సయ్య, దండు భీరప్ప, ఆనంద్, ఘైని శోభన్ పాల్గొన్నారు. ఈరోజు నిజామాబాద్ కలెక్టరేట్లో ప్రజావాణి కార్యక్రమంలో మేము పాల్గొనడం జరిగింది. పాల్గొన్న అంశం ఏంటంటే అర్సాపల్లి రామ్మూర్తి చెరువు కబ్జా కోరల్లో రామ్మూర్తి చెరువు రోజు రోజుకి కబ్జాలోకి వెళ్ళిపోతుందనే ఆలోచనతో ఈరోజు వచ్చి కలెక్టర్ ఆఫీస్లో కలెక్టర్కి మేము వినతి పత్రం ఇవ్వడం జరిగింది. సంబంధిత అధికారికి తను రాయడం జరిగింది. అయితే కలెక్టర్ చెప్పినటువంటి ఆలోచన అది ఎంక్వైరీ చేస్తాం, వచ్చే వారం వచ్చి కలవండి అని కూడా చెప్పడం జరిగింది. డిచ్పల్లి మండలంలోని కొరట్పల్లి గ్రామ రెవెన్యూ శివారులో అటవీ భూములను కాపాడాలని సంబంధిత అధికారులకు వీడీసీ సభ్యులు కోరారు. డిచ్పల్లి మండలం కొరట్పల్లి గ్రామ రెవెన్యూ శివారులో గల సర్వే నెంబర్ 380లో 508 ఎకరాలు, సర్వే నెంబర్ 367లో 95-65 ఎకరాలు, పరంపొంగు దాదాపుగా 600 ఎకరాలు పైగా అటవీ భూమి కలదు. ఈ భూములు కొరట్పల్లి తాండా ప్రాంతానికి ఆనుకొని ఉన్నందున తాండావాసులు కొందరు గ్రామస్తులు కలిసి చెట్లను నరికివేసి భూములను ఆక్రమించారు. గ్రామంలోని పశువులు, బర్రెలు, గొర్రెలు మేత లేకుండా చేస్తున్నాయి. అటవీ భూముల ఆక్రమణ వలన పర్యావరణానికి ముప్పు ఉన్నందున అటవీ భూములను రక్షించేందుకు సంబంధిత అధికారులకు తమరి ద్వారా ఆదేశాలు ఇవ్వగలరని, అడవి భూమి, పరంపొంగు భూమిని సర్వే చేయించి భూ ఆక్రమణలు దారి నుండి కాపాడాలని కోరారు. మీడియా మిత్రులకు నమస్కారం. ఈరోజు కొరట్పల్లి గ్రామం నుండి చాలా పెద్ద ఎత్తున గ్రామ ప్రజలము, వీడీసీ సభ్యులు, కుల సంఘాలు అన్నీ కూడా కలిసి వచ్చి ప్రజావాణిలో భాగంగా ఈరోజు కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. విషయం ఏంటంటే ఇది అడవుల సమస్య కోసం మన యొక్క అడవిని మనం రక్షించుకోవాలనే ఉద్దేశంతో మా గ్రామంలో జరుగుతున్నటువంటి అరాచక శక్తులు, తండావాసులు వారి యొక్క ఇష్టానుసారంగా భూములను కబ్జా చేస్తూ ఇష్టం వచ్చినట్టుగా ఇష్టానుసారంగా వాళ్ళు అన్నీ కబ్జా చేసి వాటిని వ్యవసాయ భూములుగా వాటిని చేయడం జరుగుతుంది. దూదిగం గ్రామం ఏర్పడి నాటి నుండి ఇప్పటి వరకు సర్పంచ్ గాని, ఎంపీటీసీ ఎన్నికల్లో గాని ఎస్సీ రిజర్వేషన్ రాలేదని, కనీసం ఇప్పుడైనా గ్రామంలో రాబోయే ఎన్నికలకు ఎస్సీ రిజర్వేషన్ ఇప్పించాలని ఎలక్షన్ అధికారికి కలెక్టర్ విన్నవించారు.
మెండోరా మండలంలోని దూదిగాం 150 కుటుంబాలకు పైగా ఎస్సీ కుల సభ్యులు ఉన్నారు. మేము దాదాపు 450కి పైగా ఓటు గల వారం ఉన్నాము. కానీ సర్పంచ్ మరియు ఎంపీటీసీ ఎన్నికల్లో ఇప్పటి వరకు ఒక్కసారి కూడా మా దూదిగాం గ్రామంలో ఎస్సీ రిజర్వేషన్ రాలేదు. మా మెండోరా మండలంలోని చుట్టుపక్కల గల అన్ని గ్రామాలకు సర్పంచ్ ఎన్నికల్లో ఎస్సీ రిజర్వేషన్ వచ్చింది. కానీ మా గ్రామానికి మాత్రం ఇప్పటి వరకు సర్పంచ్ మరియు ఎంపీటీసీ ఎన్నికల్లో ఎస్సీ రిజర్వేషన్ రాలేదన్నారు. కావున మా యందు దయతరిచి మా దూదిగాం గ్రామానికి ఇప్పుడు వచ్చే సర్పంచ్ ఎంపీటీసీ ఎన్నికల్లో ఎస్సీ రిజర్వేషన్ ఇప్పించగలరని కోరారు. కలెక్టర్ గారికి దరఖాస్తు చేయడం జరిగింది. ఏంటంటే మాది దూదిగం గ్రామం, మెండోరా మండలం, జిల్లా నిజామాబాద్. దాదాపుగా మా ఊరు దూదిగం గ్రామం ఏర్పడినట్టుండి ఇప్పటి వరకు అంటే దాదాపు స్వాతంత్రం వచ్చి 78 సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటి వరకు మా గ్రామానికి ఒక ఎస్సీ రిజర్వేషన్ కానీ ఎస్టీ రిజర్వేషన్ కానీ రాలేదు. ఈ స్థానికంగా జరుగుతున్నటువంటి సర్పంచ్ ఎన్నికలు కావచ్చు, ఎంపీటీసీ ఎన్నికలు కావచ్చు, అవి ఏవైనప్పటికీ మాకు రిజర్వేషన్ అంటూ ఇప్పటి వరకు లేదు. అయితే దాదాపుగా మా గ్రామంలో 3000కు పైచీలుగా ఓటర్లు ఉంటారు. మేము అందులో ఎస్సీలుగా 150 కుటుంబాలకు పైగా కుటుంబాలు, ఒక 450 నుంచి 500 మంది ఎస్సీ ఓటర్లుగా మేము ఉన్నాం. అయినా కూడా ఇప్పటికీ ఈ గవర్నమెంట్ మమ్మల్ని గుర్తించలేదు. బైన్సాలోని పలు అభివృద్ధి పనులకు ముదల్ మాజీ శాసనసభ్యులు జి విఠల్ రెడ్డి నిధులు మంజూరు చేసి ప్రొసీడింగ్ కాపీలను అందజేశారు. నిర్మల్ జిల్లా బైన్సాలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ముదల్ మాజీ శాసనసభ్యులు విఠల్ రెడ్డి ప్రొసీడింగ్ కాపీలు అందజేశారు. గంగపుత్ర కమ్యూనిటీ హాల్ నిర్మాణంకు 3 లక్షలు, ప్రహరీ గోడ నిర్మాణంకు హనుమాన్ టెంపుల్ కి 3 లక్షలు, మైనార్టీ కమ్యూనిటీ హాల్ కి 3 లక్షలు, షాదీఖానా నిర్మాణం కోసం 3 లక్షలు అందజేశారు. అలాగే ముదల్ నియోజకవర్గంలో బాసర మండల కేంద్రానికి పలు అభివృద్ధి పనుల కోసం సుమారు 12 లక్షల రూపాయలు మంజూరైనట్లు మాజీ శాసనసభ్యులు విఠల్ రెడ్డి తెలిపారు. నిధులు మంజూరు చేస్తున్నందుకు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సీతక్కకు ప్రత్యేక ధన్యవాదాలు మాజీ శాసనసభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో బాసర మండల సీనియర్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. నగరంలోని వినాయక్ నగర్లో గల భవానీ నగర్లో శ్రీ ఏకదంత గణేష్ మండలి ఆధ్వర్యంలో గణనాథునికి ప్రత్యేక పూజలు చేశారు. నగరంలోని వినాయక్ నగర్లో గల భవానీ నగర్లో ఏకదంతాయ గణేష్ మండలి తొలిసారిగా ఏర్పాటు చేశారు. కాలనీ సభ్యులు అందరూ తమ సహాయ సహకారాలు అందజేస్తున్నారు. కాలనీ అధ్యక్షుడు న్యావనంది పురుషోత్తం, సభ్యులు శిల్పలింగం, నరేష్, అశోక్, నరేష్, రాజన్న, లక్క కిషన్, అశోక్, కాలనీ దంపతులు అందరూ పాల్గొని ఘనంగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు. భగవంతుని దయ వలన అందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని కోరారు. నూతనంగా ఒక 40 ఇళ్ళు కలిపి మేము స్వచ్ఛందంగా కొత్త గణపతి విగ్రహాన్ని ఏర్పాటు చేసి నిర్వహించడం జరిగింది. ఈ విగ్రహానికి ప్రతి ఇంటి వారు సహకరించారు. ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఈ సహకారం అందించిన ప్రతి ఒక్కరికి, మా గల్లీ వారికి, మా కాలనీవాసులకు మా తరఫున, గణేష్ మండలి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాం. ఇలాంటి కార్యక్రమాలు ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల వరద బాధితుల సహాయార్థం సీఎం సహాయ నిధికి కుర్మ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎగ్గే మల్లేష్ ఆధ్వర్యంలో 10 లక్షలు ఆర్థిక సహాయం చేశారు. కుర్మ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎగ్గే మల్లేష్ ఆధ్వర్యంలో కుర్మ సంఘం తరఫున సీఎం సహాయ నిధికి సీఎం రేవంత్ రెడ్డిని హైదరాబాద్ లో కలిశారు. 10 లక్షల ఆర్థిక సహాయం అందజేశారు. బీర్ల ఐలయ్య, జిల్లా కుర్మ సంఘం అధ్యక్షులు కేశవేలు, రాష్ట్ర కుర్మ సంఘం ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కుర్మ సంఘం అధ్యక్షులు ఎమ్మెల్సీ ఎగ్గే మల్లేష్, ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, జిల్లా కుర్మ సంఘం అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు కేశవేలు, రాష్ట్ర కుర్మ సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు. మహిళలపై హింసకు ముగింపు పలకాలని, బాధితులందరికీ న్యాయం జరగాలని, మహిళలందరికీ సమానత్వం, గౌరవం, భద్రత కల్పించాలని సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్ డిమాండ్ చేశారు. జయశంకర్ వ్యవసాయ పరిశోధన కేంద్రంలో పాలిటెక్నిక్ మొదటి సంవత్సరం చదువుతున్న రక్షిత అస్సాంలో అమ్మాయిపై సామూహిక అత్యాచారం, ఉత్తరాఖండ్లోని డెహ్రాడూన్లో బస్సులో జరిగిన మరొక సంఘటన, కొద్ది రోజుల వ్యవధిలోనే జరిగిన ఈ సంఘటనలు దేశంలోని మహిళల్లో భయాందోళన కలిగిస్తున్నాయని సిఐటియు ఆధ్వర్యంలో సంతకాల సేకరణ నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్ మాట్లాడుతూ, జరుగుతున్న పరిణామాలు మన దేశంలో ముఖ్యంగా పని ప్రదేశాల్లో మహిళల భద్రత గురించి ఎన్నో ప్రశ్నలు లేవనెత్తుతున్నాయని, చట్టపరమైన పరిపాలన వ్యవస్థల్లోని లోపాలను ఎత్తిచూపుతున్నాయి. హత్రాస్, కతువా ఉన్న మొదలైన ప్రాంతాల్లో లోపాలను ఎత్తిచూపుతున్నాయి. జరిగిన అత్యాచారాల సంఘటనలు పరిశీలిస్తే ఈ కేసులో రాష్ట్ర పరిపాలన, పాలకవర్గ పార్టీలు, అగ్రవర్ణ సంపన్నులైన నేరస్తులు బహిరంగంగానే మహిళల పట్ల పాతుకుపోయిన సంస్థాగత వివక్షకు చిన్నచూపు ఇది ప్రత్యక్ష ఉదాహరణ.
నిత్య నేరస్తులు ఉన్న కొద్దిమంది స్వయం ప్రకటిత దేవుళ్లకు బాబాలకు ఈనాటిక అధికార పక్షం నుంచి ఆదరణ లభించడం సిగ్గుచేటు. అసమాన వేతనాలు అవకాశాలు మొదలుకొని లైంగిక వేధింపుల వరకు కార్యాలయాల్లో మహిళలు వివిధ రకాల వివక్షకులకు మరియు వేధింపులకు ఎదుర్కొంటున్నారని, ఈ సమస్యలను పరిష్కరించడానికి ప్రస్తుతం ఉనికిలో ఉన్న చట్టపరమైన మరియు పరిపాలన వ్యవస్థలు సరిపోవు. అంతర్జాతీయంగా ప్రశంసలు పొందిన రెజ్లర్లు లైంగికంగా హింసకు వ్యతిరేకంగా నెలల తరబడి విధుల్లో పోరాడవలసి వచ్చింది. అయినా నేటి వరకు వారికి న్యాయం జరగలేదు. నేరస్తుల నుండి రక్షణ కల్పించలేకపోవటం జాతీయ అవమానం. మణిపూర్తో సహా అటువంటి అన్ని సందర్భాల్లో మీరు మౌనం వహించడం నేరస్తులను ప్రోత్సహిస్తుంది. అంతేకాక మహిళల పట్ల సామాజికంగా ఉన్న దురభిప్రాయాలు వివక్షపూరితమైన వైఖరిని బలోపేతం చేస్తుందని చెప్పడానికి మేము చింతిస్తున్నాం. మీరు ఈ సందర్భాన్ని పురస్కరించుకొని మహిళలపై హింసను అరికట్టడానికి అవసరమైన చట్టపరమైన పరిపాలనాపరమైన చర్యలు తీసుకుంటారని మరియు లైంగిక హింస కేసుల్లో దోషులకు వారి రాజకీయ అనుబంధాలతో సంబంధం లేకుండా బలమైన రాజకీయ వైఖరిని తీసుకుంటారని మేము ఆశిస్తున్నాం. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తమ వైఖరిని మార్చుకొని మహిళలకు రక్షణ కల్పించాలని ఆమె డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి విఘ్నేష్, ఎస్ఎఫ్ఐ జిల్లా నాయకులు ఆజాద్, మున్సిపల్ కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఇవాళ దేశంలో రాష్ట్రంలో పని ప్రదేశాలలో కనీసం మహిళలకు రక్షణ లేకుండా పోతా ఉంది. మృగాలు వెంటాడుతూ ఉన్నారు. మొన్న ఏదైతే కలకత్తాలో డాక్టర్ అమ్మ మీద అత్యాచారం చేసి మృగాలు వెంటాడి చంపారు. ఇవాళ నిజామాబాద్ జిల్లాలో కూడా ఏదైతే జయశంకర్ ఏదైతే కాలేజ్ ఉందో కాలేజీలో కూడా మహిళని హత్య చేశారు. కనీసం ఆ అమ్మాయి పట్ల కనీసం రక్షణ లేదు. ఈ రోజటి వరకు ఎవరు చంపారు, ఎవరు చేశారు అనేది ఆరాధీయలేదు, అరెస్టు చేయలేదు. కనీసం దాని వాళ్ళ కుటుంబానికి న్యాయం చేయలేదు. మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా అకాల వర్షాలకు వరదలో సర్వం కోల్పోయిన ముంపు గ్రామ బాధిత కుటుంబాలకు సెన్సేషనల్ గ్రూప్ ఆఫ్ కంపెనీ తాలూరు సతీష్ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. మహబూబాబాద్ జిల్లాలోని సీరోల్ మండలం దుబ్బగడ్డ తాండా, ముదుగుగడ్డ తాండా వరద బాధితుల వివరాలు సేకరించి స్వయంగా బాధితుల దగ్గరికి వెళ్లి సరుకులను అందజేసి మానవత్వం చాటుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అకాల వర్షాలకు వరదల్లో సర్వం కోల్పోయిన విజయవాడ, ఖమ్మం, మహబూబాబాద్ జిల్లా ప్రజలకు సెన్సేషనల్ గ్రూప్ వారి యాజమాన్యం తాలూరి సతీష్ బాబు సహాయంతో సుమారు 25 లక్షల రూపాయలతో వరద బాధితులకు సరుకులు, బియ్యం అందజేశామన్నారు. మాట్లాడే పెదవుల కన్నా సహాయం చేసే చేతులే గొప్ప అని సతీష్ బాబు విపత్తుల పరిస్థితిలో వరద బాధితులకు సహాయం చేసి మానవత్వం చాటుకున్నారు. ఎడపల్లి ఎస్సీ బాలుర వసతి గృహంలో పిట్ల కృష్ణ మహారాజ్ జన్మదినం సందర్భంగా పిల్లలకు నోట్ పుస్తకాలు, పెన్నులు పంపిణీ చేశారు. ఎడపల్లి మండల కేంద్రంలోని ఎస్సీ బాలుర వసతి గృహంలో సోమవారం నాగారం పిట్ల కృష్ణ మహారాజ్ జన్మదినం సందర్భంగా పిల్లలకు నోట్ పుస్తకాలు, పెన్నులను పంపిణీ చేశారు. దూర ప్రాంతం నుండి ఇక్కడికి వచ్చిన వసతి గృహాల్లో ఉంటూ చదువుకుంటున్న పేద విద్యార్థులకు సహాయ సహకారాలు అందించే పట్ల వసతి గృహ సంక్షేమ అధికారి రవికుమార్ సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పిట్ల కృష్ణ మహారాజ్ ప్రతినిధులు, జర్నలిస్ట్ శ్రీనివాస్, రాములు, గంగాధర్, దేవదాస్ తదితరులు ఉన్నారు. శ్రీ బాలయోగి పిట్ల కృష్ణ మహారాజ్ గారి యొక్క జన్మదినం సందర్భంగా ఎడపల్లి మండలందు ఎస్సీ హాస్టల్లో చిన్నపిల్లలకు పుస్తకాలు మరియు పెన్నుల పంపిణీ, పండ్ల పంపిణీ చేయడం జరుగుతుంది. ఇటువంటి మహోన్నతమైన వ్యక్తి గురించి, ఒక గురువు గురించి జన్మదినం ఈ విధంగా సెలబ్రేట్ చేసుకోవడానికి చాలా ఆనందంగా ఉన్నది. ఆయన ఏవైతే చేస్తున్నాడో పబ్లిక్ సేవ, ఆయన జీవితాన్ని దేశం గురించి, ధర్మం గురించి. సాలూరా గణేష్ మండలి వద్ద పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. సాలూరా మండలంలో గల సాయినగర్ కాలనీలో సాయిబాబా మందిరం వద్ద శ్రీ సాయి గణేష్ వద్ద ప్రత్యక్ష పూజలు నిర్వహించారు మరియు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగిందని సాలూరా గ్రామానికి చెందిన లక్ష్మణ్ గౌడ్ ప్రతి సంవత్సరం తన వంతు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది కాబట్టి ఆయన కుటుంబానికి నిండు నూరేళ్లు చల్లగా ఉంచాలని ఆ భగవంతుణ్ణి వేడుకుంటున్నామని గ్రామస్తులు తెలిపారు. పంట రుణమాఫీ జరిగిన రైతులు వ్యవసాయ రుణాలు రెన్యువల్ విషయంలో అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఆశీస్ శాంగ్వన్ అన్నారు. సోమవారం రోజున కామారెడ్డి కార్యాలయం ఛాంబర్లో బ్యాంకర్లు, వ్యవసాయ తదితర అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని అన్ని బ్యాంకుల యందు ఏ మేర వ్యవసాయ రుణాలు రెన్యువల్ జరిగాయి, ఎంతమంది రుణాలు రెన్యువల్ కాకుండా ఉన్నాయో అనే విషయాలపై సమీక్షించారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, డీసీసీబీ బ్యాంకుల రెన్యువల్ శాతం మరింతగా పెంచాలని బ్యాంకర్లను కలెక్టర్ ఆదేశించారు. రుణమాఫీ జరిగిన రైతుల
వ్యవసాయ రుణాలు రెన్యువల్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 83%, తెలంగాణ గ్రామీణ బ్యాంక్ 81%, కెనరా బ్యాంక్ 70%, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 40%, డీసీసీబీ 39% మాత్రమే అభివృద్ధి సాధించాయని పేర్కొన్నారు. సొసైటీ వారీగా రుణమాఫీ వివరాలు, పంట రుణాలు, రెన్యువల్స్ సమర్పించాలని జిల్లా సహకార అధికారిని కలెక్టర్ ఆదేశించారు. జిల్లా మండల వ్యవసాయ అధికారులు, విస్తీర్ణ అధికారులు పంట రుణాల రెన్యువల్ విషయమై బ్యాంకు బ్రాంచీలు వారీగా రైతులను ప్రోత్సహించాలని ఆదేశించారు. ఆధార్ నెంబర్ సరిచేసుకున్నట్టుకు బ్యాంకు నోడల్ అధికారులను సంప్రదించి సరిచేసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో జిల్లా వ్యవసాయ అధికారి ఆర్ తిరుమల ప్రసాద్, ఎల్ఈఎంబి రవికాంత్, ఎస్బీఐ ఏజీఎంబి చంద్రశేఖర్, డిఎం శాండిల్యా, డీసీసీబీ డీజీఎం సుమమాల, ఇతర అధికారులు, బ్యాంకర్లు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ విలీనం పైన వాస్తవ విషయాలను వివరిస్తూ సిపిఎం బుక్లెట్ను విడుదల చేశారు. సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ముద్రించిన తెలంగాణ విలీనం వాస్తవాలు అనే పుస్తకాన్ని బోధన్ పట్టణంలో పార్టీ జిల్లా కార్యదర్శి రమేష్ బాబు మరియు నాయకులు విడుదల చేయడం జరిగింది. అనంతరం పార్టీ జిల్లా కార్యదర్శి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రాన్ని భారత యూనియన్లో విలీనం చేయడాన్ని బీజేపీ పార్టీ నాయకులు ఇది హిందూ ముస్లిం మధ్య జరిగిన పోరాటంలో ముస్లిం రాజులను ఓడించి హిందువులు గెలిచినట్టుగా వక్రీకరణలు చేస్తున్నారని ఆయన విమర్శించారు. ప్రజల త్యాగాన్ని కమ్యూనిస్టుల పోరాటాన్ని తక్కువ చేయడమే వివిధ పార్టీలు ప్రయత్నిస్తున్నాయని, దీనికి వ్యతిరేకంగా వాస్తవాలను వివరించడానికి సిపిఎం ఆధ్వర్యంలో ప్రచారం చేయడంలో భాగంగా బుక్లెట్ విడుదల చేశారు. బోధన్, నిజామాబాద్, ఆర్మూర్ ప్రాంతాల్లో సదస్సులు 15, 16, 17 తేదీల్లో నిర్వహించాలని నిర్ణయించడం జరిగిందని తెలిపారు. పాలక పార్టీలు చేసే దుష్ప్రచారాన్ని ప్రజలు గమనించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి శంకర్ గౌడ్, వెంకటేష్, జిల్లా కమిటీ సభ్యులు వేషాల గంగాధర్, నన్నేసాబ్ మరియు మేకల మల్లేష్, గోపి తదితరులు ఉన్నారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం ద్వారా ఏదైతే తెలంగాణ సాయుధ పోరాట వాస్తవాలని వక్రీకరిస్తూ నేడు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ ఇది హిందూ ముస్లింలకు మధ్య జరిగినటువంటి కొట్లాటగా చిత్రీకరించేటువంటి పరిస్థితి కనబడతా ఉన్నది. ఇది సరైంది కాదు. ఈ తెలంగాణలో ఉన్నటువంటి పేదలు, బడుగులు, బలహీన వర్గాలు ఏదైతే నిరంకుశత్వానికి వ్యతిరేకంగా, అట్లాగే నియంతృత్వానికి వ్యతిరేకంగా, అట్లాగే వెట్టి చాకిరికి వ్యతిరేకంగా జరిగినటువంటి పోరాటం భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం జరిగినటువంటి పోరాటం తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం. ఏర్గట్ల మండలంలోని దోంచంద గ్రామంలో రెడ్డి యూత్ ఆధ్వర్యంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా ప్రత్యేక పూజలు చేశారు. ఏర్గట్ల మండలం దోంచంద గ్రామంలో రెడ్డి యూత్ ఆధ్వర్యంలో గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా గణేష్ మండప నిర్వాహకులు మాట్లాడుతూ తాము ప్రతి ఏడాది గణేష్ నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకుంటామని చెప్పారు. వేద పండితులు తిరునగిరి కృష్ణస్వామి ఆధ్వర్యంలో గణనాథునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. చుట్టుపక్కల ప్రాంతాల భక్తులు గణనాథుని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులకు 2 క్వింటాల అన్నదానం ఏర్పాటు చేశామన్నారు. చుట్టుపక్కల ప్రాంతాల భక్తులు స్వామివారిని దర్శించుకుని అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. విగ్రహదాతలు అయిన నాగిరెడ్డి రవి, వంకాయల వెంకటరెడ్డి, పెద్దిరెడ్డి లింగారెడ్డి, చిన్నోల సుజన్ రెడ్డి, పెద్దిరెడ్డి గోపిలకు దోంచంద రెడ్డి యూత్ సభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో దోంచంద రెడ్డి యూత్ అధ్యక్షులు ఇప్పరామరెడ్డి, నడిపొల్ల బొమ్మారెడ్డి, నడిపొల్ల లింగారెడ్డి, దోంచంద రెడ్డి యూత్ సభ్యులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. మేము రెడ్డి యూత్ సభ్యుల తరఫున విలేజ్ కమిటీ ద్వారా పెడతాము. రెడ్డి సంఘం తరఫున ప్రతి సంవత్సరం గణపతి పెడతాము మరియు అన్నదానం పెడతాము. విలేజ్ మొత్తం అందరం కలిసిమెలిసి అందరము బాగానే పనిచేసుకుంటాము. అందరూ గణపతి గొప్ప దయ వలన ఇప్పటికైతే అంత మంచిగా. సెంట్రలైజ్డ్ కిచెన్ ఆలోచనలు ఉపసంహరించుకోవాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి వై ఓమయ్య పేర్కొన్నారు. ఏఐటీయూసీ తెలంగాణ రాష్ట్ర మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో బాధ కలెక్టర్ కార్యాలయం దగ్గర ధర్నా చౌక్లో 100 మంది కార్మికులతో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి వై ఓమయ్య మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మధ్యాహ్న భోజన కార్మికులకు ఎన్నికల సందర్భంగా 10,000 రూపాయలు వేతనంను చెల్లిస్తామని హామీ ఇచ్చి ఈ రోజు సెంట్రలైజ్డ్ కిచెన్ విధానాన్ని తీసుకొస్తామని, మధ్యాహ్న భోజన పథకాన్ని స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో నడిపిస్తామని చెప్పడం దుర్మార్గమన్నారు. మధ్యాహ్న భోజన కార్మికులకు జిల్లాలో పెండింగ్లో ఉన్న 3 కోట్ల రూపాయల బకాయి బిల్లులు చెల్లించాలని, కార్మికుల పట్ల హెడ్ మాస్టర్లు, ఉపాధ్యాయుల వేధింపులు మానుకోవాలని జిల్లా కలెక్టర్కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. సానుకూలంగా స్పందించిన కలెక్టర్ జిల్లా స్థాయిలో సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తారని
బిల్లుల విషయమై రాష్ట్ర ప్రభుత్వానికి పంపుతామని తెలిపారు. ఈ కార్యక్రమానికి సిపిఐ జిల్లా కార్యదర్శి పి సుధాకర్ మద్దతు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఐటియుసి జిల్లా అధ్యక్షులు పి నరసింహారావు, యూనియన్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు సాయమ్మ, టి చక్రపాణి, శ్యామరావు, లక్ష్మి, నరేష్, గంగామణి, సునీత, లావణ్య, బాబాయి, కార్మికులు తదితరులు ఉన్నారు. సాలూరులో గ్యాస్ సిలిండర్ పేలి సర్వం కోల్పోయిన బాధితులకు కాంగ్రెస్ నాయకులు 25,000 ఆర్థిక సహాయం అందజేశారు. సాలూరు మండల కేంద్రంలోని సాయినగర్ కాలనీలో పోతుకంటి వీరయ్య నివాసం గ్యాస్ సిలిండర్ పేలడంతో వారి నివాసం దగ్ధమై సర్వం కోల్పోయారు. వారికి సహాయం చేసే ప్రయత్నంలో చాకలి సురేష్ కాళ్లు కాలిపోవడం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు వారి ఇంటి వెళ్లి పరామర్శించారు. అనంతరం సంఘం అధ్యక్షుడు అల్లె జనార్దన్ మాట్లాడుతూ వారికి కాంగ్రెస్ పార్టీ తరఫున కాంగ్రెస్ కార్యకర్తలు సహకార సంఘం ద్వారా దాదాపుగా 25,000 రూపాయలు ఇరు కుటుంబాలకు ఆర్థిక సహాయం చేశారు. అదేవిధంగా నివాసం కోల్పోయిన వారికి ఇందిరమ్మ ఇల్లు ఇప్పిస్తామని, గాయపడిన వ్యక్తికి మెరుగైన వైద్యం అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, మార్కెట్ కమిటీ డైరెక్టర్ సంగీప్ భూమయ్య, వైస్ చైర్మన్ సందీప్ రెడ్డి, డైరెక్టర్లు గంటె హోట్లప్ప, వైస్ చైర్మన్ సందీప్ రెడ్డి, డైరెక్టర్లు గంటె హోట్లప్ప, కర్ణాటి రామకృష్ణ, బచ్చు సాయిలు, మైత్రి లింభయ్య, సురేష్ పటేల్, లోకపు లక్ష్మణ్, మైదాపు నాగరాజు, స్వామిగౌడ్, సొక్కం రవి, బుద్ది లక్ష్మణ్, రావుల లక్ష్మణ్, చాకలి లక్ష్మణ్, సొక్కం బ్రహ్మారెడ్డి, మోహన్ తదితరులు పాల్గొన్నారు. 43వ ఉమ్మడి నిజామాబాద్ జిల్లా సబ్ జూనియర్ బాల్ బ్యాడ్మింటన్ బాలుర బాలికల క్రీడాకారులు ఎంపికలు నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర సంఘం ఆదేశానుసారం ఈ నెల 9న నిజామాబాద్ బాల్ బ్యాడ్మింటన్ సంఘం ఆధ్వర్యంలో విజయ్ హైస్కూల్, ఆర్మూర్లో ఉమ్మడి నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల సబ్ జూనియర్ బాల్ బ్యాడ్మింటన్ క్రీడాకారులు ఎంపిక నిర్వహించారు. ఈ ఎంపికలకు నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల నుండి బాలురు 50 మంది, బాలికలు 40 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. ఇందులో నుండి ఉత్తమ ప్రతిభ కనబరిచినటువంటి క్రీడాకారులను ఎంపిక చేశారు. ఎంపికైన క్రీడాకారులకు శిక్షణ శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. శిక్షణ శిబిరంలో ప్రతిభ కనబర్చిన క్రీడాకారులను ఈ నెల 14వ తేదీ నుండి 15వ తేదీ వరకు కూకట్పల్లి రమ్య గ్రౌండ్, సికింద్రాబాద్లో జరిగే 43వ తెలంగాణ రాష్ట్ర స్థాయి సబ్ జూనియర్ బాల్ బ్యాడ్మింటన్ క్రీడా పోటీలకు నిజామాబాద్ జిల్లా జట్టు తరఫున ప్రాతినిధ్యం వహిస్తారు. ఈ కార్యక్రమంలో జిల్లా బాల్ బ్యాడ్మింటన్ సంఘం అధ్యక్షుడు మానస గణేష్, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు కవిత, సంఘం ప్రధాన కార్యదర్శి బిషా, కోశాధికారి రాజేశ్వర్, సంఘం సభ్యులు సురేష్, గీత, వ్యాయామ ఉపాధ్యాయులు నరేంద్రచారి, మాధురి, సాయిలు, సాయినాథ్, యాసిన్ పాల్గొన్నారు. ఖమ్మం వరద బాధితులకు 30 టన్నుల బీపీటీ బియ్యాన్ని నిజామాబాద్ కలెక్టరేట్ నుంచి ఖమ్మంకి తరలించారు. ఖమ్మం వరద బాధితులకు 30 టన్నుల బీపీటీ సన్న బియ్యాన్ని నిజామాబాద్ కలెక్టర్ నుండి ఖమ్మం కలెక్టర్కు నిజామాబాద్ జిల్లా రైస్ మిల్లర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పంపిణీ చేశారు. రైస్ మిల్లర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మోటూరి దయానంద్ గుప్తా, సివిల్ సప్లై డిఎం రమేష్ వీరి ఆధ్వర్యంలో జెండా ఊపి పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో రైస్ మిల్లర్స్ అసోసియేషన్ సభ్యులు మరియు రైస్ మిల్లర్స్ యజమానులు పాల్గొన్నారు. వరద బాధితుల సహాయార్థం మా నిజామాబాద్ జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ మళ్ళీ వెల్ఫేర్ అసోసియేషన్ ఇద్దరు కలిసి మేము ఒక 300 క్వింటాల రైస్ ఖమ్మం జిల్లాకు పంపుతున్నాము. అక్కడ కలెక్టర్ గారు రిసీవ్ చేసుకొని అక్కడ ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళకి పంపాలని చెప్పి, వాళ్ళకి పంపిణీ చేయాలని చెప్పి ఆ ఉద్దేశంతో మా మిల్లర్స్ అందరు కలిసి 300 క్వింటాల రైస్, 1500 బ్యాగులు ఇచ్చి మేము ఈ నెల 10 నుంచి ఉమ్మడి బాల్కొండ అంతర్ పాఠశాలల క్రీడలు నిర్వహించనున్నామని బాల్కొండ ఎంఈఓ తెలిపారు. ఉమ్మడి బాల్కొండ మండల అంతర్ పాఠశాలల క్రీడా పోటీలు 2 నుండి 4 సెప్టెంబర్ 2024 వరకు జరిగే క్రీడలు భారీ వర్షాల వలన వాయిదా వేయడం జరిగింది. క్రీడా పోటీలను తిరిగి తేదీ 10/9/2024 నుండి 12/9/2024 వరకు ఈ క్రీడలు నిర్వహించనున్నారు. దీనిని గమనించి మన షెడ్యూల్ ప్రకారం ఉదయం 9:45 డాన్స్లో పాల్గొనే విద్యార్థులు డాన్స్ పర్ఫార్మెన్స్ ఉంటుందని, దాని అనంతరం 10:45 మార్చ్ ఫస్ట్ ఉంటుందని, లంచ్ తర్వాత కబడ్డీ మరియు వాలీబాల్, ఖోఖో, సబ్ జూనియర్, జూనియర్స్, బాల బాలికల క్రీడా పోటీలు ఉంటాయి. దీనిని గమనించి క్రీడల్లో పాల్గొనే విద్యార్థులు తీసుకురాగలరని కోరారు. ఇప్పుడు కొన్ని మండలాల వార్తలు చూద్దాం. వినాయక నవరాత్రుల వేడుకల్లో పలు చోట్ల భిన్న రూపాల్లో గణనాథుడి విగ్రహాలు దర్శనమిస్తున్నాయి. సిరిసిల్లలోని బీవై నగర్ హిందూ ప్రిన్స్ యూత్ ఆధ్వర్యంలో అయోధ్య బాలరాముని ఆకృతిలో ఉన్న గణపతిని ప్రతిష్ఠించారు. చేతుల్లో ధనస్సు, విల్లు ధరించిన బొజ్జ గణపయ్య విగ్రహం ఆకట్టుకుందే. మండపం కూడా రామ మందిరాన్ని పోలి ఉండటం గమనార్హం కాగా, రాష్ట్రంలో పలు ప్రాంతాల్లోని ఇలాంటి విగ్రహాలను భక్తులు ఏర్పాటు చేశారు. నందిపేట్ మండల కేంద్రంలో బంగారు కాంప్లెక్స్ వద్ద వీధి కుక్కలు ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. నందిపేట్ మండల అధికారులు, ఎంఆర్ఓ, ఎంపీడీఓ, స్థానిక పంచాయతీ సెక్రటరీ, గ్రామ డెవలప్మెంట్ కమిటీ సభ్యులు, పెద్దలు దీన్ని గమనించి
ప్రజలకు ఎటువంటి హాని కలగకుండా ఇకనైనా చర్యలు తీసుకున్నాలని అధికారులతో చర్చించి సమస్యలు తీరుస్తారని కోరారు. నా పేరు రామ్ చరణ్. నేను స్కూల్కి వచ్చాను. బస్ దిగంగానే నియలిట్ ఫ్లోర్ స్కూల్ దగ్గర దిగంగానే కరిచింది కుక్క. మరికొన్ని సంక్షిప్త వార్తలు. ప్రజా భాషలో సాహిత్యం సృష్టి ప్రజా చైతన్యానికి దోహదపడుతుందని ప్రజాకవి కాళోజీ నాగొడవ పుస్తకం చదివితే అర్థమవుతుందని హరిత రచయితల సంఘం అధ్యక్షుడు గణపురం దేవేందర్ అన్నారు. సోమవారం నాడు సాయంత్రం కేర్ డిగ్రీ కళాశాలలో సంస్థ ఆధ్వర్యంలో జరిగిన తెలంగాణ భాషా దినోత్సవం కాళోజీ జయంతిని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మల్లవరపు చిన్నయ్య, పోతులూరి లక్ష్మణ్, ప్రసిద్ధ గాయకుడు శిల్పలింగం, నక్షత్రం, సత్యనారాయణ స్వామి, కొయ్యాడ శంకర్, కొమిరిశెట్టి నాగరాజు, సందేశ్ తదితరులు పాల్గొని కాళోజీ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. బాల్కొండ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ ఆధ్వర్యంలో టీపీసీసీ నూతన అధ్యక్షుడు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ హైదరాబాద్ నగరంలో కాంగ్రెస్ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ టీపీసీసీ నూతన అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ ఎంపికైనందున ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నిజామాబాద్ జిల్లాలో వైభవంగా కొనసాగుతున్న గణేష్ నవరాత్రి ఉత్సవాలు. 3వ రోజు ప్రత్యేక పూజలు, అన్నదానం చేసిన గణేష్ మండపాల నిర్వాహకులు. మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్. పీసీసీ చీఫ్ భరించడంతో ఎమ్మెల్యే ఆశీస్సులు పొందిన మహేష్. ఆకర్షిస్తున్న మహారాష్ట్రలోని పాలజ్ కర్ర గణనాథుడు. 3వ రోజు పలు రాష్ట్రాల నుంచి పోటెత్తుతున్న భక్తజనం. సిరికొండ, ఇందల్వై మండలాల్లో పర్యటించిన రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి. కాంగ్రెస్ కార్యకర్తలు మృతి చెందడంతో హుటాహుటిన హైదరాబాద్ నుంచి వచ్చి అంత్యక్రియలో పాల్గొన్న ఎమ్మెల్యే. నగర శివారులోని మల్లారం పిట్లకృష్ణ మహారాజ్ ఆశ్రమం, బోర్గాంపి సుబ్రహ్మణ్యేశ్వర ఆశ్రమంలో ప్రత్యేక పూజలు చేసిన అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా. ప్రజావాణి ద్వారా వచ్చిన సమస్యలు సత్వరమే పరిష్కరించాలి. నిజామాబాద్ కామారెడ్డి కలెక్టర్లు రాజీవ్ గాంధీ, హనుమంతు, ఆశీష్ సాంగ్వాన్ సంబంధిత అధికారులకు ఆదేశం. ప్రజాకవి కాళోజీ నారాయణరావు సేవలు మరువలేనివి. కాళోజీ నారాయణరావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన ప్రజాప్రతినిధులు, అధికారులు. నగరంలోని సుభాష్ నగర్లో గల కేసీ జీటీపీఎల్ గణనాథునికి ప్రత్యేక పూజలు. 3వ రోజు పూజలు చేసిన సామా బ్రాడ్బ్యాండ్ నెట్వర్క్ సిబ్బంది. శ్రీరామ్ సాగర్, నిజాం సాగర్ ప్రాజెక్టులకు తగ్గుముఖం పట్టిన వరద. ఎస్ఆర్ఎస్పీ నుంచి 5 గేట్లు ఎత్తి 25,000 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్న అధికారులు. నిజాం సాగర్లో 4 గేట్లు ఎత్తి 20,000 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్న అధికారులు. యుఎస్ఏలోని డల్లాస్లో ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీతో కలిసి పర్యటించిన నిజామాబాద్ మాజీ ఎంపీ మధు యాష్కి. డాక్టర్ ఎం రాధాకృష్ణను అభినందించిన టీయూ రిజిస్ట్రార్ ఆచార్య ఎం యాదగిరి. టీయూలో పీహెచ్డీ పూర్తి చేసిన సంగారెడ్డి జడ్జి ఎం రాధాకృష్ణ చౌహాన్కు డాక్టరేట్ ప్రదానం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ జీటీపీఎల్ న్యూస్.